15 రోజుల క్రితమే వైజాగ్ నుంచి హైదరాబాద్కి ఆ యువతి వచ్చినట్లుగా తెలుస్తోంది. తల్లితో పాటు ఫిర్జాదిగూడలో ఉంటుంది తేజస్విని. హోమ్ స్టే కింద ఇల్లు రెంట్కు తీసుకున్నట్లుగా సమాచారం. ఫుడ్ కూడా ఓనర్సే వండి పెడుతున్నారంటూ స్థానికులు చెబుతున్నారు. అయితే ఎప్పుడూ ఆ ఇంటి తలుపులు మూసే ఉంచుతారని పక్కింట్లో ఉంటున్న వాళ్ళు చెప్తున్నారు. తల్లి కూతురు కలిసి ఇంట్లో కొన్ని సందర్భాల్లో చాలా పిచ్చిగా అరిచేవారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఆ 15 రోజులు తల్లి కూతురు మధ్య ఏం జరిగింది, తల్లికి పీడకలు వస్తున్నాయంటూ తేజస్విని చాలా సందర్భాల్లో చెప్పిందని, తేజస్విని మాటలను తల్లి పట్టించుకోలేదా అనే కోణంలో ఇప్పుడు విచారిస్తున్నారు. ఆ యువతి చనిపోవడానికి ముందు అర్ధరాత్రి నగ్నంగా ఆ ప్రాంతంలో హల్చల్ చేయడం సంచలనంగా మారింది. అరుచుకుంటూ అర్ధరాత్రి నగ్నంగా వీధుల వెంట పరుగులు తీసింది. సీసీ ఫుటేజ్లో యువతి దృశ్యాలు అనుమానాస్పదంగా రికార్డ్ అయ్యాయి. అయితే యువతి కంటే ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఒక యువకుడు. ఆ వెంటనే గుడివైపు పరుగులు తీసింది తేజస్విని. నగ్నంగా వెళ్ళి అమ్మవారి గుడిలో విగ్రహం చీర ఎత్తుకెళ్ళింది. గుడిలో విగ్రహం తీసుకొని డైరెక్ట్గా వెళ్ళి చెరువులో దూకేసింది. తెల్లవారేసరికే గుడి పక్కనే ఉన్న చెరువులో శవమై కనిపించింది తేజస్విని. అయితే ఈ అంశానికి సంబంధించి అన్ని కోణాల్లోనూ పోలీసులు విచారణ చేస్తుంటే చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. అందులో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్జాదిగూడ శంకర్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా గణపతి నగరం మండలం దేవలపల్లి గ్రామానికి చెందిన ఒకలగాడి తేజస్వినిగా గుర్తించారు. తన వయసు సుమారుగా 25 నుంచి 27 సంవత్సరాల వరకు ఉండొచ్చు అంటూ చెప్తున్నారు. డిఫరెంట్ సోర్సెస్లో కొంత ఏజ్ డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. 3 నెలలుగా తల్లి అరుణతో కలిసి ఈ శంకర్ నగర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. అయితే కొంతకాలంగా ఆమె మానసిక ఆందోళనలతో బాధపడుతున్నట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమె తండ్రి ఈశ్వరరావు విశాఖపట్నంలో ఉంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. శుక్రవారం అర్ధరాత్రి ఇంటి నుంచి ఆ యువతి బయటికి నగ్నంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి సమీపంలో బీరప్ప ఆలయం లోపలికి వెళ్ళింది. అనంతరం ఆలయంలో ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకెళ్ళి విగ్రహం అమ్మవారి చీర తీసుకెళ్ళినట్లుగా తెలుస్తుంది. డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఇక్కడ చాలా కీలకమైన విషయాలకు సమాధానం రావాల్సి ఉంది. సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా ఉన్నటువంటి తేజస్విని బెంగళూరులో పనిచేసేవారు. మరి అక్కడ ఎందుకు తన జాబ్కి రిజైన్ చేసింది? అలాగే 15 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఉంటున్నారు తన తల్లితో కలిసి. తండ్రితో ఎందుకు రాలేదు అనేది ఒకటైతే తల్లి కూతురు మాత్రమే ఎందుకు వచ్చారు? వాళ్ళిద్దరి మధ్యలో చాలా సందర్భాల్లో గొడవలు జరిగేవి అంటూ తెలుస్తుంది. గట్టిగా అరుచుకునే వాళ్ళని సమాచారం అందుతుంది. పక్కనున్న ఇళ్ళ వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు ఎప్పుడూ డోర్లు మూసే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో 1-2 సందర్భాల్లో మిరపకాయలు నిమ్మకాయలు లాంటివి ఇంటి గుమ్మం ముందు కనిపించాయని చెప్తున్నారు. అలాగే ఆ యువతికి పీడకళ్ళు వచ్చేవని, ఆ కళ్ళతో ఇబ్బంది పడిందని తల్లికి చాలా సందర్భాల్లో చెప్పినా తల్లి ఏం కాదులే అని చెప్పి సర్ది చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచే అవి ఉన్నాయని చెప్పి ఆ యువతి చెప్తుంది. అయితే అంతకు ముందు నుంచే ఏదో సమస్య ఉంది అంటూ పోలీసులు అనుమానిస్తున్నారు. లేదంటే బెంగళూరు నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? తండ్రితో కాకుండా కేవలం తల్లితోనే అక్కడ ఎందుకు ఉంటుంది? వాళ్ళ మధ్యలో ఎందుకు గొడవలు జరిగాయి? ఎప్పుడు ఇల్లు డోర్ మూసేసే ఉండి కనీసం పక్కిళ్ళలో వాళ్ళతో కూడా ఎవరితో మాట్లాడేది కాదు అంటూ పక్కింట్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అలాగే నిమ్మకాయలు మిరపకాయలు లాంటివి కనిపించాయి, ఏదో పూజలు చేసినట్లుగా కనిపించింది కొన్నిసార్లు అని చెప్తున్నారు. మరి ఆ రోజు రాత్రి తల్లిని ఇంట్లోనే ఎందుకు ఉంచి వచ్చేసింది? సుమారుగా 2:30 టైం నైట్ టైంలో 2:30 గంటల సమయంలో తల్లిని ఇంట్లోనే ఉంచి తాళం వేసి పరిగెత్తుకుంటూ వీధుల వెంట వెళ్తూ నగ్నంగా వీధుల వెంట వెళ్తూ అక్కడే ఉన్న టెంపుల్లోకి వెళ్ళి, అదిగో మీకు టెంపుల్ విజువల్ కనిపిస్తుందో, గేట్ ఓపెన్ చేయడానికి ట్రై చేసింది, రాకపోవడంతో చుట్టూ తిరిగి వెళ్ళి గుడి లోపలికి వెళ్ళి విగ్రహం తీసుకొని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. అయితే అంతకంటే ముందు పరిగెత్తినటువంటి ఆ యువకుడు ఎవరు అనేది ప్రశ్నిస్తే అదే బిల్డింగ్లో ఉంటున్నటువంటి యువకుడు అంటూ తెలిసింది. ఆ యువకుడిని కూడా పోలీసులు ప్రశ్నించారు. నువ్వెందుకు పరిగెత్తావు, అసలు ఆ యువత ఎవరో నీకు తెలుసా అని పోలీసులు ప్రశ్నిస్తే, నాకు ఆ యువత ఎవరో తెలీదు, ఆ టైంలో అలా నగ్నంగా పరిగెత్తుకుంటూ వస్తే భయం వేసి దూరం నుంచి చూసి
నేను కూడా పరిగెత్తాను అంటూ యువకుడు చెప్పినట్లుగా తెలుస్తుంది. సో ఇప్పుడు చాలా అంశాలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఇప్పుడు ఈ కేసు విచారణ ఇంకా ఏం జరుగుతుంది, ఆ యువతికి సంబంధించిన మానసిక పరిస్థితికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ తెలుస్తున్నాయి, ఇంకా విచారణలో ఏమేమి విషయాలు తెలుస్తున్నాయి, డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. నిర్మల మరికొద్ది సేపట్లో మనతో జాయిన్ అవుతారు. బట్ బిఫోర్ దట్ మీ అభిప్రాయాలు ఏంటి? ఒక యువతి, సుమారుగా 25 ఏళ్ల వయసు ఉన్నటువంటి యువతి, ఇలాంటి ఒక ఇన్సిడెంట్ చూస్తే చాలామంది భయపడుతున్నారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఇప్పటికీ కూడా కొంతమందిని విచారిస్తే ఆ యువత ఎవరో మాకు తెలియదు అన్నారట. మరికొంతమంది ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి భయపడుతున్నారు. అండ్ అదే బిల్డింగ్లో ఉంటున్న వాళ్ళు ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాతే ఆ యువతి నాకు పీడకలలు వస్తున్నాయి అని చెప్పిన తర్వాత ఇలా జరగడం చూసి ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ళు కూడా భయపడుతున్నారంటూ తెలుస్తోంది. ఇదేంటి, ఈ ఇంట్లో పీడకలలు రావడం ఏంటి, ఆ యువత అలా చేయడం ఏంటి అని. అయితే అక్కడికి వచ్చిన తర్వాతనే ఆ యువతి మానసిక స్థితి అలా మారిందా, లేకపోతే ముందు నుంచే సమస్య ఉండడం వల్లే బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చి తల్లితో కలిసి ఇక్కడ ఉంటుందా? మరి తల్లి ఆ యువతి ఏ విషయాల్లో గొడవ పడేవారు, తండ్రి ఎందుకు రాలేదు, ఇలాంటి వివరాలన్నీ తెలియాల్సి ఉంది. గతంలో ఆ యువతి మెంటల్ కండిషన్ ఎలా ఉంది అనే వివరాలను కూడా ఆ యువతి పనిచేసిన ఆఫీసులో అడిగి పోలీసులు ఇప్పుడు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే యువతి మానసిక స్థితి ముందు నుంచి ఇలాగే ఉండేదా, లేదంటే నిజంగానే అక్కడికి వచ్చిన తర్వాతే ఇలాగో ఉందా? పీడకలలు రావడం అనేది సహజమే. బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు, లేదంటే ప్రెషర్స్ ఫేస్ చేస్తున్నప్పుడు రకరకాలుగా లైఫ్లో కొన్ని సందర్భాల్లో పీడకలలు వస్తూ ఉంటాయి. కానీ ఆ పీడకలలకి అంత భయంకరంగా, అంత భయపడిపోయేంత పరిస్థితి ఎందుకుంది? వాళ్ళకున్నటువంటి నమ్మకాలే దీనికి కారణమా, లేకపోతే ఇంకేదైనా స్థితిలో, మానసిక స్థితిలో ఆ యువతి ఉందా అనే కోణంలో ఇప్పుడు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు మేము మీకు చూపిస్తున్నటువంటి ఆ విజువల్స్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. చాలా భయకంపితులు అవుతున్నారు ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు, ఆ బిల్డింగ్లో ఉన్నవాళ్ళు. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఇంతకీ మీకేమనిపిస్తుంది? ఇప్పటికైతే పోలీసులు పూర్తి స్థాయిలో ఈ విషయాల్లో సమాధానాన్ని రాబట్టలేకపోయారు. కాకపోతే ఈ 15 రోజుల్లో ఏం జరిగిందనేదే చాలా కీలకం. సోఫార్ ఇప్పటి వరకు అధికారుల విచారణలో తేలింది ఏంటి అంటే, ఖచ్చితంగా ఆ తల్లికి తెలిసి ఉండాలి. కేవలం పీడకలలు వస్తున్నాయని చెప్పి ఆ తల్లి చెప్పింది ఓకే, కానీ ఇలా నగ్నంగా వెళ్ళి, పరిగెత్తుకుంటూ వెళ్ళి, అండ్ మోర్ ఆఫ్ ఇక్కడ చాలామందిని మనం చూసాం మానసికంగా డిస్టర్బ్ అయిపోయి మెంటల్ ప్రెషర్ని బేర్ చేయలేక ఏవైనా కొంచెం వైల్డ్ డెసిషన్స్ తీసుకున్న వాళ్ళని మనం చూసాం. కానీ అలా నగ్నంగా ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది? అండ్ నిజంగా ఏదైనా మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతే ఒకవేళ అలా చేసిందా అనుకుంటే, ఒకవేళ ఆ కోణంలో ఆలోచిస్తే మరి టెంపుల్లోకి ఎందుకు వెళ్ళింది ఆ టైంలో? పర్టికులర్గా ఆ టెంపుల్లోకి వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి మరి ఆ చెరువులో ఎందుకు దూకింది?